చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఈ వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేస్తే, ఈ వాక్యం ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అని మనం చెప్పుకుంటే, ఈ మాటలు మాట్లాడేది సేబా దేశపు రాణి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే రాజు అయిన సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి సొలొమోను తరములో ఆయన మహా జ్ఞానంగా పరిపాలన చేశాడు అనేది ఆ పక్క దేశాల వారికి, పక్క రాజ్యాల వారికి అందరికీ సొలొమోను మహాజ్ఞాని అనే సంగతి తెలిసిందండి. ఎందుకంటే నిజానికి చెప్పుకోవాలి అంటే సొలొమోను మహాజ్ఞానే. ఎందుకు? ఎవరిచ్చారు? దేవుడే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చారు. ఒక దర్శనమందు దేవుడు కనిపించి, సొలొమోను నీకేం కావాలి కోరుకో అని అంటే, డబ్బు అడగలేదు, బంగారం అడగలేదు, ఆస్తులు అంతస్తులు అడగలేదు. సొలొమోను ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా ఇదిగో మీ ప్రజల్ని పరిపాలన చేయడానికి వివేకము దయచేయండి అని అడిగాడు. దేవుడు అన్నారు, నువ్వు కోరినట్లుగానే నేను నీకు వివేకమును కలగజేస్తాను, అంటే జ్ఞానమును కలగజేస్తాను. అయితే నువ్వు అడగలేదే డబ్బు, బంగారం, ఆస్తులు, అంతస్తులు, నువ్వు అడగలేనివి కూడా నేను నీకు ఇస్తాను అని దేవుడు దర్శనం మందు మాట్లాడారు. అంతే. ఆ మాట పలికిన తర్వాత సొలొమోను ఏమైపోయాడు? జ్ఞానవంతుడైపోయాడు, వివేకము గలవాడైపోయాడు. నిజానికి జ్ఞానానికి వివేకానికి తేడా ఏంటి అంటే, జ్ఞానము అనంటే తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు, వివేకము అనంటే నడుచుకోవడాన్ని వివేకం అంటారు. నిజానికి బైబిల్ ఉందనుకోండి, బాగా ఎక్కువగా చదివి ఎక్కువ మాటలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎవరము? జ్ఞానము గలవారము. మనలో జ్ఞానం ఉంది, బైబిల్లో ఉన్న జ్ఞానం ఉంది. ఏ బుక్ చదివితే ఆ జ్ఞానం మనకు ఉంది. దీన్ని జ్ఞానం అంటారు, జ్ఞానవంతులు. అదే బైబిల్లో ఉన్న వాక్యాలు తెలుసుకుంటే జ్ఞానవంతులు. తెలుసుకున్న తర్వాత వివేకంగా అంటే తెలివిగా నడుచుకుంటే దాన్నే వివేకం అంటారు. అయితే దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చారట? జ్ఞానము, వివేకము, తెలివి ఇచ్చారు. దీనిని బట్టి సొలొమోను తన రాజ్యాన్ని మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే, ఈ వార్త, ఈ మాటలన్నీ కూడా పక్క దేశాల వారికి వెళ్ళిపోయి సరిగ్గా అంతా మాట్లాడుకుంటూ ఉంటే, ఈ మాట ఎవరిన్నారు అంటే సేబా దేశపు రాణి విని, అరే సొలొమోనులో అంత జ్ఞానం ఉందా, ఒక్కసారి నేను వెళ్ళి పరిశీలన చేస్తానని సొలొమోను ఉన్న ఆ దేశానికి, అంటే ఇజ్రాయేలు దేశానికి సేబా దేశం నుండి ఆ రాణి గారు వచ్చారండి. ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ సేబా దేశపు రాణి అని ఉంది అంతే. అయితే ఆ రాణి వచ్చి సరిగ్గా ఆ కోటలో ఉన్న ఆ పాత్రలు కానివ్వండి, ఆ భటులు కానివ్వండి, అన్నం తినే ఆ భోజనపు బల్ల కానివ్వండి, పీఠం కానివ్వండి, అవన్నీ చూడగానే ఈ సేబా దేశపు రాణి ఆశ్చర్యపోయింది. నిజంగా నేను విన్నది తక్కువ అయ్యా రాజా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తున్నది ఎక్కువ అని చెప్పింది. ఎప్పుడో ఒక మాట చెప్తాను. ఒక రోజున ఇలాగన వచ్చినప్పుడు ఈ సేబా దేశపు రాణి అంది, సొలొమోనా ఒక్కసారి నేను మిమ్మల్ని పరిశీలన చేస్తాను, మీలో ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుంటాను అని అంది. ఓకే అని చెప్పారు. అలా మంత్రులు ఉన్నారు. సొలొమోను సింహాసనం మీద అలా కూర్చుని ఉన్నాడు. ఆయన ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు. ఈమె ఆ సభలోనికి వచ్చి ఆ హాల్లో నిలబడి ఇలాగున మాట్లాడి 2 పువ్వులను అక్కడ పెట్టింది. ఒకటి చెట్టుకి కాసిన పువ్వు, రెండవది ప్లాస్టిక్ పువ్వు. 2 ఒకే రకంగా ఉన్నాయి. రాజైన సొలొమోనా, దయచేసి మీరు ఒక మాట వినాలి. మీరు ఈ 2 పువ్వుల్లో ఏది చెట్టుకి కాసిన పువ్వో మీరు చెప్పాలి అని అంది. ఓకే, మీరు ఇక్కడికి రాకూడదు సుమా, మీరు ఇక్కడికి వచ్చి తనిఖీ చేయకూడదు పువ్వులు, ఏ పువ్వు ఎలాగుందో, ఎవరిని పంపించకూడదు, మీరు అక్కడే సింహాసనం మీద కూర్చుని ఉండాలి, మీరు అక్కడ నుండే చూసి గ్రహించి ఏది చెట్టుకి కాసిన పువ్వో మీరు చెప్పాలి అని అంది.
ఓకే అలాగే అని చెప్పి పక్కనే ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, ఏవయ్యా బయటికి వెళ్ళి సీతాకోక చిలక పట్టురా అని అన్నాడు. పట్టుకొచ్చాడు. ఆ హాల్లో ఆ చిలకను, అంటే సీతాకోక చిలకను అలా వదిలేశాడు. అది అలా ఎగురుకుంటా వెళ్ళి మొదటిగా ప్లాస్టిక్ పువ్వు మీద ఆగింది. ఆగితే అది సరిగ్గా ఆ పువ్వు మీద ఆగి లోపడున్న తీయటి పదార్థాన్ని లోపలికి లాక్కుంటా ఉంది, కానీ రావట్లేదు. ప్లాస్టిక్ పువ్వు కదా, దానికి సమురు రాక అందక ఆహారం అందక అది మరలా ఎగురుకుంటా వచ్చి ఈ చెట్టుకు కాసిన పువ్వు మీద ఆగింది. మరలా యథావిధిగా అది పువ్వులోనికి లోపలికి తొంగి ఆ తీయటి పదార్థాన్ని లోపలికి లాక్కుంటా ఉంటే వస్తూ ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆ ఆహారాన్ని లాక్కుంటా ఉంది, తన కడుపులోనికి లాక్కుంటా తింటా ఉంది. అది దాన్ని అలా చూడగానే ఎప్పుడైతే సీతాకోక చిలక ఆగిందో, సమురు లాక్కుంటా ఉందో, ఆ తీయటి పదార్థాన్ని అది పొట్టలోనికి తీసుకుంటా ఉందో ఆహారంగా, దాన్ని చూడగానే సొలొమోను అన్నాడు కదా, ఇదే చెట్టుకు కాసిన పువ్వు అని చెప్పాడు. నిజంగా శాబా దేశపు రాణి ఆశ్చర్యపోయింది. నిజంగా యెహోవా దేవుడు మీకు జ్ఞానమును కలగజేశాడు, లేకపోతే మీరు ఇలాగున చెప్పలేరు, ఇలాగున ఈ దేశాన్ని పరిపాలన చేయలేరు అని శాబా దేశపు రాణి ఒప్పుకుని ఈ మాట అంటా ఉంది. ఏమని? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఈరోజు నేను అంటాను, మన మాట ఏంటి, మన అంశం ఏంటి అని అంటే, ఎవరు భాగ్యవంతులు, ఇది మన అంశం. ఇది అందులో మొదటి మాట ఇదే వాక్యములో మనకు కనిపిస్తూ ఉంది. నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అంటే ఎవరు భాగ్యవంతులు అని అంటే, జ్ఞానవచనములను వినేవారు భాగ్యము గలవారు, భాగ్యవంతులు. ఎవరు భాగ్యము గలవారు, ఎవరు భాగ్యవంతులు అని అంటే, జ్ఞానవచనములను వినేవారు భాగ్యవంతులు. తెలివి లేని మాటలు వినేవారు కాదు, అజ్ఞానమైన మాటలు వినేవారు కాదు, ఏది అల్లర మూకతో కలిసి పనికి రాని మాటలు, మూర్ఖపు మాటలు వినేవారు జ్ఞానవంతులు కాదు. కానీ ఎవరు జ్ఞానవంతులు అనంటే, జ్ఞానవచనములు వినేవారు. ఇప్పుడు ఒక దొంగతో సహవాసం చేస్తే ఏమవుతాడట? దొంగే అవుతాడు. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అవుతారు. ఒక సామెత మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. అలాగనే జ్ఞానవంతులతో సహవాసం చేస్తే జ్ఞానవంతులే అయిపోతారు. ఒక మూర్ఖునితో సహవాసం చేస్తే కొన్నాళ్ళకి మూర్ఖుడుగా మారిపోతారు. ఒక వ్యభిచారితో సహవాసం చేస్తే కొన్నాళ్ళకు వ్యభిచారైపోతారు. వారిలో ఉన్న లక్షణాలు, వారిలో ఉన్న గుణాలు, వారిలో ఉన్న పాపపు తలంపులు అన్నీ వీరిలోకి వచ్చేస్తాయి. కాబట్టే మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి అని అంటే, జ్ఞానవంతులతో సహవాసము కలిగి ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుద్ది? అప్పుడు వారిలో ఉన్న జ్ఞానమంతా మనలోనికి వస్తుంది. మనలోనికి వచ్చింది అని అంటే మనం ఎవరము? భాగ్యవంతులమే. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరు భాగ్యవంతులు? అందులో మొదటి మాట జ్ఞాన వచనములు వినేవారు భాగ్యవంతులు. ఇప్పుడు దేవుని వాక్యం జ్ఞానవాక్యమే కదా. దేవుని వాక్యములు ఎందరైతే వింటా ఉన్నారో వారంతా దీవించబడతారు కదా, జ్ఞానమును పొందుకుంటారు కదా. వారంతా ధన్యులే కదా. వారంతా దేవుని వాక్యం వినేవారంతా భాగ్యవంతులే కదా. అరే మాకేమీ లేదండి, ఏమీ లేకపోయినా నీవెవరవు? దేవుని వాక్కులు వింటా ఉన్నావు కాబట్టి ఏమీ లేని వారమైనను అన్నీ ఉన్నవారమై ఉన్నాము అన్న వాక్య ప్రకారంగా మనము భాగ్యవంతులమే. ఏమీ లేకపోతే మనం ప్రార్థన చేయగానే మనకి ఏది కావాలో దేవుడు అన్నీ ఇవ్వట్లేదా? ఇది చాలదా? ఏది పట్టుకెళ్తాం మనం? ఏది పట్టుకెళ్ళాం. స్థలం కొన్నామా ఇక్కడే వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదా. ఇల్లు కట్టేమా ఇక్కడే వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదా. బండి, కారు, బంగారం
కొన్నామా అన్నీ ఇక్కడే వదిలేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అంటే ఏముండాలి? ముఖ్యముగా దేవుని వాక్యములు ఉండాలి మన హృదయములో, జ్ఞానవాక్యములు ఉండాలి మన హృదయములో. ఎప్పుడైతే జ్ఞాన వాక్యము కలుగుంటామో, దేవుని మాటలు కలుగుంటామో మనము భాగ్యవంతులుగా కనిపిస్తూ ఉన్నాం. నిజమే, ఇప్పుడు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. స్థలాలు, పొలాలు, డబ్బు, బంగారం, ఆస్తులు, అంతస్తులు, ఏవండి చాలామంది భాగ్యవంతులు ఉన్నారు. కోట్ల రూపాయలు ఏవండి సంపాదించిన వారు ఎందరో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ భాగ్యవంతులే, కానీ ఆ భాగ్యము స్థిరముగా ఉండేది కాదు, కొన్నాళ్ళే ఉంటుంది. ఎప్పుడు వరకు? ప్రాణం పోయేంత వరకు. ఈలోగా ఏదైనా ఒకవేళ వంకర గొంతు ఏదన్నా వేస్తే ఉన్న భాగ్యం అంతా పోయే అవకాశం కూడా ఉంది. కానీ మనం చక్కగా మంచిగా బ్రతికితే ఏవండి ఆ భాగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే మనం ప్రాణం పోయేంత వరకు ఖచ్చితంగా ఆ స్థలాలు, పొలాలు, డబ్బు, బంగారం ఉంటుంది, భాగ్యవంతులుగా ఉంటాం. కానీ అయినప్పటికీ కూడా అది స్థిరమైన భాగ్యము కాదు. మరి ఏది స్థిరమైన భాగ్యము అనంటే పరలోక సంబంధమైన ప్రతి ఈవి స్థిరమైన భాగ్యము. దేవుని వాక్యము మనతో ఉంటుంది, మనం చేసిన నీతి కార్యములు మనతో ఉంటాయి, దేవునికి చేసిన ప్రార్థనలు మనతో ఉంటాయి. దేవుడే మనతో కలిసి ఉన్నప్పుడు ఆ సహవాసం ఎంత మంచిది. ఇది కదా, వీరు కదా భాగ్యవంతులు. ఏది స్థిరమైన భాగ్యము? కొంతకాలం ఉండి మాయమైపోయే, కొంతకాలం ఉండి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఇదా స్థిరమైన భాగ్యము? లేదా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే మన దేవుని వాక్యములు, మన దేవుడు స్థిరమైన భాగ్యమా? ఇదే కదా స్థిరమైన భాగ్యము. ఎవరు భాగ్యవంతులు అనంటే జ్ఞాన వచనములు వినేవారు భాగ్యవంతులు. ఇప్పుడు మీ గ్రామంలో చాలామంది ఉన్నారు, అందులో ఎవరు బాగా ఉన్నవారు, ధనవంతులు అని లెక్కలు కడితే ఎవరో ఒకరు వస్తారు. ఆయనకండి 10 ఎకరాలు ఉందండి, ఆయనకండి 20 ఎకరాలు ఉందండి, ఆయనకండి డబ్బు, బంగారం, స్థలాలు ఉన్నాయండి, కాబట్టి ఆ వ్యక్తే ధనవంతుడండి, ఆ వ్యక్తే భాగ్యవంతుడండి మా గ్రామంలో అని అంటారు. నిజమే, గ్రామంలో ఎవరో ఒక పేరు కనిపిస్తుంది, ధనవంతుడి పేరు, అతడే ఆ గ్రామానికి భాగ్యము గలవాడు. అలాగున మండలంలో కనిపిస్తాడు ఎవరో ఒకరు, జిల్లాలో అలాగున ఒకరి పేరు కనిపిస్తుంది, రాష్ట్రంలో కూడా అలాగున ఒకరి పేరు కనిపిస్తుంది. ఏమన్నా దేశంలో కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతటిలో ఎవరో ఒక భాగ్యవంతుని పేరు మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ అంటాను, ఉండాలి కానీ భాగ్యం ఇది స్థిరమైనది కాదు, అస్థిరమైనది. మనం ఏది సంపాదించుకోవాలి అంటే స్థిరమైన భాగ్యాన్ని సంపాదించుకోవాలి. దేవునితో సహవాసం చేస్తూ ఉండి, దేవుని ఆలయానికి వస్తూ ఉండి, ఆయన వాక్యాలు వింటూ ఉండి, ఆయనకి ప్రార్థనలు చేస్తూ ఉండి, ఆయనతో సహవాసంలో ఉండి, ఆయన చెప్పే కార్యాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉండి, ఆయనకు అనుకూలంగా బ్రతికితే ఇదే కదా స్థిరమైన భాగ్యము. ఇంతకన్నా భాగ్యవంతులు ఎవరున్నారు చూపించండి చూద్దాం. ఒక్కసారి మీరు గ్రహించండి, ఇంతకన్నా భాగ్యము గలవారు మనకు కనిపిస్తారా? కనిపించరు కదా. ఎవరు భాగ్యవంతులు? జ్ఞానవచనములు వినేవారు భాగ్యవంతులు. జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. అడవిలో ఒక నక్క ప్రయాణం చేస్తూ ఉంది. తన మనసులో ఏవో తలంపులు ఉన్నాయో ఆలోచిస్తూ ఉండి అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఒక సింహం అలాగా ఎదురుపడ్డది. నిజానికి దాన్ని చూడగానే దీనికి భయం వేసేసింది. అమ్మో, రాక దీని ముందుకు వచ్చేసేనేటి, దీనికి ఎదురుపడ్డానేటి, నా పని అయిపోయిందిక అని నక్క అనుకుంటా ఉంది. సింహం అయితే అమ్మయ్య, ఉదయం నుండి ఏమీ దొరకలేదు, చక్కగా నాకు మంచి ఆహారం దొరికింది, దీన్ని ఊదేయాలని తన మనసులో అది అనుకుంటుంది. అనుకున్న తర్వాత సింహం అంది ఆగలగా అని మీదకి రాబోతూ ఉంది. ఈలోగా నక్క నువ్వు అలాగాగు, నేను కాదు ఆగేది, నువ్వు ఆగు, మీదకి వస్తున్నావేంటి,
నేను ఎవరినో తెలుసా? ఈ అడవికి రాజుని అని అంది. ఈ అడవికి రాజువా నువ్వు? మొన్నటి వరకు మా జాతిలో ఒకటి చేసేవాడు కదా రాజుగా, నువ్వు ఎప్పుడయ్యావు రాజుగా ఎప్పుడయ్యావు అని అనగానే, మొన్నే ఎలక్షన్ అయ్యింది, ఆ ఎలక్షన్లో ఓట్లని నాకు పడ్డాయి కాబట్టి నేనే రాజుని అయ్యాను అని అంది నక్క. నాకేమో నమ్మకం సరిపోవట్లేదు, నువ్వు రాజు అని నాకు రుజువు చెయ్యి అని అంది. ఓ సంతే కదా, పద నాతో పాటు పక్కన నడువు, ఇద్దరం కలిసి వెళ్దాం, ఎదురైన ప్రతి జంతువు నాకు నమస్కారం పెడుతుంది, చూడు కావలితే. అంతలాగా చూస్తా పద అనేసి ఇటేపు సింహం ఇటేపు నక్క నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక కుందేలు ఎదురుగా వచ్చింది. అమ్మో అని నమస్కారం పెట్టింది ఎవరికి? సింహానికి. ఈ నక్క అంటా ఉంది నాకే నమస్కారం పెట్టింది. అలాగా కాస్త ముందుకెళ్ళారు. ఒక జింక ఎదురుగా వచ్చింది. ఆ జింక కూడా నమస్కారం పెట్టింది. చూసావా, నాకు నమస్కారం పెట్టింది, నేను ఈ అడవికి రాజును కాబట్టి ప్రతి జంతువు నమస్కారం పెడుతుంది. అలాగా ఇంకా కొంచెం ముందుకెళ్దాం అని అంటే ఏనుగు ఎదురుపడ్డది. ఏనుగు కూడా నమస్కారం పెట్టింది. అయితే ఈ నక్క అంటా ఉంది, చూసావా ఎంత భారీ ఏనుగది, ఎంత ఎత్తరగా ఉంది, అయినప్పటికీ నాకు నమస్కారం పెట్టిందంటే ఈ అడవికి రాజును కదా కాబట్టే పెట్టింది అని అంది. నిజమే నాకు అర్థమైంది అని సింహం అక్కడి నుండి తొలగి వెళ్ళిపోయింది. నిజానికి ప్రతి జంతువు నమస్కారం పెట్టేది నక్కకు కాదు, ఎవరికట? సింహానికి. కానీ నక్క తెలివిగా చక్కగా మాట చెప్పేసి దాటిపోయింది. నక్కలో ఏముంది? తెలివి, జ్ఞానము. నీలో జ్ఞానం ఉంటే ఆపద నుండి రక్షింపబడతావు. నీలో తెలివి ఉంటే ఏదైనా ఒక ఆపద నీ మీద పడతా ఉంది అంటే తప్పించుకుంటావు. ఏ ఆపదలో బందీ అవ్వకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు. ఏముంటే? తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే. కాబట్టి ఎవరు భాగ్యవంతులు అనంటే జ్ఞాన వచనములు వినేవారు భాగ్యవంతులు. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే చూడండి, రెండో మాటలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఈ మాట చూడండి ఎంత బాగుందో. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇజ్రాయేలు అన్న చోట మీ పేరు పెట్టుకోండి. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అరే నా జీవితం బాగోలేదండి, నేను ఇలాగున్నానండి అలాగున్నానండి. నీకు రక్షణ ఉంది కదా, యెహోవా నిన్ను రక్షించాడు కదా, నిన్ను పోలిన వాడెవడు ఈ లోకంలో? ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే అతనికన్నా మించిన వాడు లేడు. ఈ వాక్యం అంటుంది రక్షింపబడిన వారు భాగ్యవంతులు అని అంటుంది. ఎవరు భాగ్యవంతులు అనంటే రక్షింపబడిన మనము భాగ్యవంతులము. డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, స్థలాలు పొలాలు లేకపోయినా, బంగారం లేకపోయినా, వెండి లేకపోయినా, ఏమి లేకపోయినా మనము రక్షణ కలిగి ఉన్నాం కాబట్టి రక్షింపబడిన మనము భాగ్యవంతులమే. దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే భాగ్యము గలవారమే. ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిజంగా ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఈ వాక్యములో ఉన్న సమురు మనం పీల్చుకుంటూ ఉంటే వావ్, చాలా ఆనందం కలుగుద్ది, చాలా సంతోషం కలుగుద్ది. ఒక్కొక్క వాక్యాన్ని అలా చదువుతూ ఉండగానే మన హృదయంలో ఆనందము స్టార్ట్ అవుద్ది. నిజంగా నేను అంటాను, వాక్యాన్ని చదివేటప్పుడు మనం బిర్యానీ తింటామే, ఊరించుకుని అలాగున చదవాలి. ఇంట్రెస్ట్గా అలాగున బిర్యానీ ఎలాగున కలుపుతూ ఉంటే ఒక ముక్క ఏదైనా దొరికిందనుకోండి, ఒక కబాబ్ ఏదైనా దొరికిందనుకోండి, ఒక గుండెకాయ ముక్క ఏదైనా దొరికిందనుకోండి, మన హృదయంలో ఆనందం స్టార్ట్ అవ్వదా? పొంగిపోద్ది హృదయం.
దాన్ని అలా పట్టుకుని ముక్కను అలా పైన పెట్టి దాన్ని ఊరించుకుని మరీ తింటాం. వాక్యం చదివేటప్పుడు కూడా అలాగునే ఏవండి మనం ఏం చేయాలట, చాలా ఇంట్రెస్ట్ కలిగి ఏవండి వాక్యాన్ని అలా ఇంట్రెస్ట్ కలిగి చదివితే మనకు కావలసిన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అందింపజేస్తారు. ఆయన ఏదో మొక్కుబడికి చదివినట్లుగా చదివేస్తే అది ఏమి మన హృదయంలోకి వెళ్ళదు, మన మనసులోనికి వెళ్ళదు. చదవాలి కదా ఈరోజు అన్నట్లుగా కాదు, దేవునితో సహవాసం చేస్తున్నా అన్నట్లు చేయాలి. అప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా నీకు బాగా అర్థమయ్యి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కొన్ని మాటలు ముద్ర వేస్తాడు ఆయన. అలాగుండాలి. నిజమే, మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, రక్షింపబడిన వారే భాగ్యవంతులు. ఎవరు భాగ్యము గలవారు, ఎవరు భాగ్యవంతులు అనంటే జ్ఞాన వచనములను వినేవారు భాగ్యవంతులు, రక్షింపబడిన వారు భాగ్యవంతులు. రక్షింపబడ్డావా? సంతోషమే. లేదండి ఇంకా నేను రక్షింపబడలేదండి, అయితే ఆలోచించాలి. నువ్వు ఏమి సంపాదించినా అది వ్యర్థమే. కొంతకాలమే నీతో పాటు ఉంటుంది కానీ నిత్యము నీతో పాటు ఉండదు. నీ దృష్టి రక్షణ మీద పెట్టు. ఏది కొన్నా కొనకపోయినా పర్వాలేదు, ఏది కట్టినా కట్టకపోయినా పర్వాలేదు, ఏది సంపాదించినా సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ రక్షణ మాత్రం కలిగి లేకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే. కలిగి ఉన్నావా? దేవుడిచ్చిన రక్షణ సంతోషం. కలిగి లేవా? ఒక్కసారి నీవు ఆగి నిదానించాలి. నీ పరుగు దేనికోసం? డబ్బు కోసమా? వ్యర్థమే ఆ జీవితం. నీ పరుగు దేనికోసం? ఆస్తుల కోసమా? వ్యర్థమే ఆ జీవితం. నీ పరుగు దేనికోసం? ఉద్యోగం కోసమా? వ్యర్థమే నీ జీవితం. నీ పరుగు రక్షణ కోసమా? అయితే నీ జీవితం వ్యర్థం కాదు. ఉద్యోగం అక్కర్లేదంటారా? డబ్బు సంపాదించకూడదా? ఇల్లులు కట్టుకోకూడదా? బంగారం కొనకూడదా? కొనచ్చు, కట్టుకోవచ్చు, సంపాదించి దాచుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇవన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడిచ్చే రక్షణ. దీన్ని కానీ ఒకవేళ వదిలేస్తే, దీన్ని కానీ నువ్వు పొందుకోలేకపోతే నీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవితం వ్యర్థమే. కాబట్టే రక్షణ కలిగి ఉంటే నీవు నిజముగా భాగ్యము గలవాడివే, భాగ్యవంతునివే అని వాక్యం బోధిస్తూ ఉందండి. కాబట్టి దయచేసి మనమంతా కూడా రక్షింపబడి ఉండాలి. మొదటిది రక్షింపబడి ఉండాలి. నేను రక్షింపబడ్డానండి, మా కుటుంబంలో ఇంకా రక్షింపబడలేదండి, అయితే ప్రార్థన చేయి వారి కొరకు. నీ భర్త ఇంకా రక్షింపబడలేదా? నీ పిల్లలు ఇంకా రక్షింపబడలేదా? నీ తల్లి తండ్రి ఇంకా రక్షింపబడలేదా? అయితే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు వారికి రక్షణ కలగజేస్తాడు. చాలామంది అనుకుంటారు రక్షణ బాప్తిస్మం ఒకటే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. ఒక రోజున నేను బయటికి వెళ్తూ ఉంటే ఒక ఆటో ఎక్కాను. ఆ డ్రైవర్తో దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. అయ్యా మీరు రక్షింపబడ్డారా అని అన్నాను. మా కుటుంబం అంతా రక్షణ పొందామండి, రక్షణ తీసుకున్నామండి అని అన్నాడు. రక్షణ తీసుకున్నారా? రక్షణ తీసుకున్నామండి అంటే బాప్తిసం తీసుకున్నామండి అనే మాటకి కుటుంబం అంతా రక్షణ తీసుకున్నామండి అని అన్నాడు. అంటే బాప్తిస్మము రక్షణ ఒకటే అనుకుంటున్నాడు ఎంతగా. అప్పుడు నేను చెప్పాను, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అయ్యా బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. బాప్తిస్మం అంటే నీటిలో మనము ముంచబడి తీసుకుంటామే, అది బాప్తిస్మం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. మార్కు సువార్త 16:16 మనకు కనిపిస్తుంది కదా ఈ మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. అంటే నమ్మి బాప్తిసం పొందాలి, అప్పుడు ఏం కలుగుద్ది? రక్షణ కలుగుద్ది. అలాగనే
అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42లో మనకు కనిపిస్తుంది. మీరు మారు మనసు పొందుడి అనే మాట మనకు కనిపిస్తుంది. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారు అనే మాట మనం చూస్తాం. అక్కడ కూడా రక్షణ నిమిత్తంలో మనకు కనిపిస్తుంది మాట. నేను అంటాను, నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాం. అంటే బాప్తిసం వేరు, రక్షణ వేరు. అలాగనే మారు మనసు పొంది బాప్తిసం పొందితే రక్షింపబడతాం. అంటే బాప్తిసం వేరు, రక్షణ వేరు. ఇక్కడేమో మార్కు 16:16లో నమ్మి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏవండి, మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మారు మనసు పొంది అనే మాట మనం చూస్తున్నాం. అంటే నమ్మి బాప్తిసం పొందాలి, మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఆ వ్యక్తి రక్షింపబడతాడు. రక్షణ అని అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నమ్మి మారు మనసు పొంది తన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి బాప్తిసం పొందితే ఆ వ్యక్తి రక్షింపబడతాడండి. రక్షింపబడతాడు అని అంటే అగ్నిగుండము నుండి కాపాడబడతాడు. తనకు తన ఆత్మకు దేవుడు రక్షణ కలగజేశాడు. ఇక ఆ వ్యక్తి అగ్నిగుండానికి పోయేవాడు కాదు. తన జీవితాంతకాలం కూడా ఈ రక్షణను కాపాడుకుంటే దేవుని యొక్క రాజ్యం వెళ్ళిపోతాడు. అది రక్షణ అంటే. అగ్నిగుండానికి పోకుండా కాపాడబడమే రక్షణ. కాబట్టి దయచేసి మనమంతా ఆలోచన చేయాలి. బాప్తిసం వేరు, రక్షణ వేరు. అయితే ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే రక్షింపబడిన వారు భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు? రక్షణ పొందిన వారే కదా భాగ్యవంతులు. అలాగనే మనం 3వ మాట కూడా చూద్దాం. చూడండి, ఎక్కడనంటే 2వ కొరింథీ 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చూడండి, చక్కటి వాక్యం లాస్ట్లో మనకు కనిపిస్తూ ఉంది. భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అంటే ఈ వాక్య ప్రకారంగా నీతి ఫలములను ఎవరైతే వృద్ధి చేస్తారో వారు భాగ్యము గలవారు, భాగ్యవంతులు. మన నీతి కార్యములు మనం ఏం చేయాలి? వృద్ధి చేయాలి. ఎవరికైనా అన్నదానం చేస్తూ ఉన్నామా? చేస్తూ ఉండాలి. పైగా ఆ కార్యాలు ఏం చేయాలి? వృద్ధి చేయాలి. వస్త్రాలు ఇస్తూ ఉన్నామా? చెయ్యాలి, వృద్ధి చేయాలి. పైగా ఇలాగునా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నామా? నీతి కార్యమే కదా. దశంభాగం ఇస్తూ ఉన్నామా? నీతి కార్యమే కదా. ఇలాగున దేవుని కార్యాలు మనం ఏం చేస్తూ ఉన్నామో ఈ నీతి కార్యాలన్నీ కూడా వృద్ధి చేయాలి. మనం వృద్ధి చేయాలి. వృద్ధి చేస్తే భాగ్యవంతులము. 3 మాటలు. 1 జ్ఞానవచనములను వినేవారు భాగ్యవంతులు. 2 రక్షింపబడిన వారు భాగ్యవంతులు. 3 నీతి ఫలములను వృద్ధి పొందించేవారు భాగ్యవంతులు. మీరు గ్రహించండి. ఈ మాట ప్రకారంగా మీరు ఆలోచన చేస్తే నిజముగా నిశ్చయముగా మీకు రావలసిన ఆశీర్వాదము వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. ఇదిగో ఎందరైతే విన్నారో వారందరిని దీవించండి, బలపరచండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.